పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. చప్పట్లో అంబిక గారికి చప్పట్లు కొట్టండి. వాళ్ళు దేనిని ఇంతవరకు కూడా చక్కగా అలుపు సలుపు లేకుండా చాలా విశేషమైన కైంకర్యం చేశారు. వారికి శుభాశీస్సులు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పేసి అంబిక గారికి శతమానం భవతి. భారతి గారికి కూడా శుభాశీస్సులండి. చిన్నగా చప్పట్లు కొడుతూ ఉన్నాయండి, ఎందుకంటే అలసిపోయినటువంటి కొట్టి కొట్టి. శతమానం భవతి మనోవాంఛ బలసిద్ధిరస్తు. అనేక శుభాశీస్సులండి భారతి గారికి కూడా. జై శ్రీమన్నారాయణ. కల్పన గారికి కూడా చప్పట్లు కొడదాం. శతమానం భవతి. మరి వీరందరూ చేసినటువంటి సేవల వల్ల వైభవంగా సక్సెస్ఫుల్ అయిందండి. కల్పన గారికి కూడా శుభాశీస్సులు. వెంకటేశ్వర స్వామి కటాక్ష బలసిద్ధిరస్తు. నెక్స్ట్ శతమానం భవతి శతాయ పురుషే. చెప్పండి, వారి నామధేయం చేస్తే బాగుంది పేరు. గీత గారికి కూడా శుభాశీస్సులండి. కొన్ని చప్పట్లు కొట్టండి బాబు. జై శ్రీమన్నారాయణ. ఓకే, నెక్స్ట్ పేరు చెప్పండి. తేజ గారికి కూడా శుభాశీస్సులండి. మళ్ళీ ఎందుకంటే వీళ్ళందరూ చేసిన కైంకర్యంతో ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయిందండి. మళ్ళీ వారికి కూడా కుటుంబానికి అనేక మంగళ శాసనాలు. శతమానం భవతి. జై శ్రీమన్నారాయణ. రండి వాంగో. సూపర్, థ్యాంక్ యూ సార్. ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ కావడం నిజంగా నేను మొట్టమొదటిసారి చూస్తున్నా. ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా విద్యార్థులందరూ కూడా వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సార్, ఇలాంటి కార్యక్రమానికి మీ ప్రోత్సాహం ఏమైనా ఉంటుంది? తప్పకుండా. ఎందుకంటే మా పాత బస్సులు ఏమి కూడా పాత బస్సులు అక్కడ పుట్టి అక్కడ పెరిగాం కాబట్టి పాత బస్సులే కాబట్టి ఖచ్చితంగా మా విద్యార్థులందరూ ప్రోత్సహించడానికి అందరూ మేము ఈ రోజు ఇక్కడ చూస్తూనే తెలుస్తుంది పాత బస్సులు కూడా ఇంత అద్భుతమైన టాలెంట్ ఉందని ఇప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే పాత బస్సు అంటే ఏదో అనుకునేవారు. వీళ్ళకి మీ ఆశీర్వాదం అందించడం మీకు ఎలా అనిపించింది? తప్పకుండా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కార్యక్రమంలో ఎంతసేపు నేను పాల్గొని విద్యార్థులందరూ కూడా నా చేతుల మీద సర్టిఫికేట్ కానివ్వండి మూమెంట్ చాలా సంతోషంగా ఉంది. వారందరూ కూడా మనొక్కసారి మనస్ఫూర్తిగా అందరూ విద్యార్థులందరూ కూడా నా ఆశీస్సులు అందజేస్తున్నాను. సార్, రమాదేవి గారి గురించి రమాదేవి గారు చాలా గొప్ప ఆర్టిస్టు. ఎందుకంటే ఇవాళ వేదిక మీద విద్యార్థుల పాటు రమాదేవి గారు వాళ్ళు నృత్యం చేశారు. నిజంగా నేను మొదటిసారి చూసిన. ఎందుకంటే ఎప్పుడూ వాళ్ళు నేర్పించడమే తప్ప నాట్యం చేసిన చూడలేదు. ఇలా వాళ్ళు తోటి విద్యార్థులతోటి వాళ్ళు కూడా నాట్యం చేశారు. వాళ్ళు చాలా సంతోషము. రమాదేవి గారు ఇంత మంచి చక్కటి కార్యక్రమం నిజంగా వాళ్ళు నిర్వహిస్తున్న ప్రతి సంవత్సరం కూడా. 22వ సంవత్సరం నిజంగా ఒక నాటే జోగం. ఎందుకంటే 22 సంవత్సరాల నుంచి ఒక సంస్థ నడిపించడము, ఇంతమంది విద్యార్థులు తీర్చిదిద్దడము నిజంగా ఓన్లీ పాత బస్తీలోనే వీళ్ళందరూ కూడా ఉండడం చాలా సంతోషం. అందులో నేను కూడా పాత బస్తీలో పుట్టి పాత బస్తీలో కాబట్టి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.